నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమంలో దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఎన్నో ప్రసిద్ధ క్షేత్రాలను వీక్షిస్తూ వస్తున్నాం. నేడు దేశంలోకెల్లా అపురూపమైన ఎంతో విలక్షణమైన క్షేత్రాన్ని నేడు చూడబోతున్నాం. దేశ రాజధాని న్యూఢిల్లీలోని చారిత్రాత్మకమైన కుతుబ్ మినార్ సమీపాన పౌరాణిక కాలం నాటి ఆలయాన్ని మనం దర్శించుకోబోతున్నాం. శ్రీ యోగమాయ మహాలక్ష్మి నారాయణీ మందిరాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. ఆ ఆలయ పౌరాణిక విశిష్టతను తెలుసుకుందాం. దర్శించినంతనే పొందే శుభఫలాన్ని పొందుదాం. యోగమాయ మహాలక్ష్మీ నారాయణీ దేవిగా ఓ అమ్మవారి పురాతన ఆలయం వెలసిన కాలానికి న్యూఢిల్లీ కాదుగదా, ఢిల్లీగా కూడా ఏర్పడి ఉండి ఉండదు. హస్తినాపురంగా పురాణనామంతో విలసిల్లుతున్న కాలంలో ఏర్పడినదని పండితోత్తములు ఈ ఆలయాన్ని పరిచయం చేస్తున్నారు. ఆ కాలంలో పాండవులు నడయాడిన పుణ్యస్థలి ఇది. ధర్మరాజు, యుధిష్ఠిరుని సహోదరులు, వారి ధర్మపత్ని ద్రౌపదీదేవి వహించిన స్థలి ఇది. ఇంతటి పురాణోత్తములు వసించారు అంటే తమ అనుష్ఠానాది అర్చనాది కార్యక్రమాలకు ఇక్కడే ఎన్నో ఆలయాలను ప్రతిష్ఠించి ఉంటారని మన ఆధ్యాత్మికవేత్తల అంచనా. వారి అంచనా వాస్తవమే అనడానికి ఎన్నో పురాతన మందిరాలు ఈ హస్తినాపురిలో నెలకొని ఉన్నాయి. ఈ పౌరాణిక ఘట్టాల నేపథ్యంలోనిదే ఈ యోగమాయ మహాలక్ష్మీ నారాయణీదేవి ఆలయం. ఈ యోగమాయ మహాలక్ష్మీ నారాయణీదేవి అవతారమే ఓ పరమ వైశిష్ట్యంగా గోచరమవుతోంది. అదిగో చూడండి, న్యూఢిల్లీ మెహ్రాలీ ప్రాంత మందిరాన గర్భాలయ మూలవిరాట్టుని దర్శించండి, తరించండి. ఆ మహాతల్లి సశరీరంతో కాక కేవలం ఒక్క శిరస్సు మాత్రమే ఒక గుండంలో పడి ఉన్న తీరులో మనకు దర్శనమిస్తోంది. కేవలం శిరస్సే మహో తేజో విరాజితమై ఎందరో కోటానుకోట్ల భక్తజనుల ప్రణతులను పూజలను అందుకుంటోంది. న్యూఢిల్లీ మెహ్రాలీ ప్రాంతం ఎన్నో చారిత్రక ప్రతీకలతో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా వెలుగొందుచున్న ప్రాంతం. ఆ ప్రాంతంలోనే ఏనాడు వెలిసిందో కాని యోగమాయ మహాలక్ష్మి నారాయణీదేవి శిరోభాగం మాత్రమే అర్చామూర్తిగా వెలుగొందుచున్న పవిత్ర ఆరామం ఇచట నెలకొని ఉంది. ఆ తల్లి అలా వెలిసిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. ఆ తల్లికి జరిగే సకలోపచారాలను మనము భక్తిగా వీక్షిద్దాం. ఈ న్యూఢిల్లీ యోగమాయ మహాలక్ష్మీ నారాయణి అవతారం గురించి తెలుసుకోవాలంటే భాగవత మహాభారత పురాణాల్లోకి ఒక్కసారి వెళ్లాల్సిందే. శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగావతారుడిగా, దేవకీ వసుదేవుల కుమారుడుగా, కంసుని మేనల్లుడిగా, శ్రీకృష్ణునిగా జన్మించాల్సి ఉంది. దేవకి గర్భాన జన్మించే అష్టమ సంతానం వల్ల మరణం తప్పదని తెలుసుకున్న కంసుడు తన సోదరిని, బావగారిని చెరసాలలో బంధించాడు. పుట్టిన సంతానాన్ని పుట్టగానే చంపేస్తున్నాడు. అష్టమ సంతానమని నమ్మించి 7వ సంతానమైన ఆడశిశువుని అప్పగించారా దంపతులు. ఆ ఆడశిశువు శిరస్సుని ఖండించి ఆకాశానికి విసిరివేయగా ఆ ఖండిత శిరస్సే ఈ ప్రాంతాన పడి మహామాయ మహాలక్ష్మిగా నారాయణుని రూపాన నారాయణీదేవిగా వెలసిందని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ ఆలయ గర్భాలయంలో ఒక గుండం వంటి వేదికపై మహామాయా రూపంలో మహాలక్ష్మి నారాయణీదేవి దర్శనమిస్తోంది. తేజో విరాజితమైన ఆ తల్లి శిరోభాగం చూసినంతనే భక్తులలో ఎనలేని భక్తి ప్రపత్తులు ప్రేరేపితమవుతాయి. ఆ తల్లి కొలువైన ఆ గుండం చట్రానికి తమ తలలను ఆనించి మరీ ప్రణామాలు చెల్లించుకుంటారు భక్తులు. నానావిధ అర్చనలు గావించుకొని ప్రియమారా చామర సేవ చేస్తారు. ఆ మహాలక్ష్మీ నారాయణి ముఖారవిందం పైన అమర్చిన చిరు రజత కిరీటం, దానిపైన చిరు మకర తోరణం, వాటికి అలంకరించిన పూమాలలు, ఆ గుండం అంతటికీ పరచిన ఎర్రటి వస్త్రాలంకారం ఎంతో అద్భుత ఆరాధనాభావాన్ని భక్తులకు కలిగిస్తుంది. అమ్మవారి శిరస్సుకి ఆచ్ఛాదనగా అమర్చిన రజతవర్ణ ఛత్రాల సముచ్చయం మూలవిరాట్టుకి ఎంతో హుందాతనాన్ని కలిగిస్తుంది. ఓ కాషాయ గుడ్డ సంచిలో జపమాలను తిప్పుతూ పవిత్ర మంత్రోచ్చారణలు చేసే ప్రధానార్చకుని నిర్దేశకత్వంలో ఆలయ సందర్శకులు తమ గోత్రనామాలతో అమ్మవారికి నానావిధ కైంకర్యాలను సమర్పించుకుంటారు. మహామాయ మహాలక్ష్మి నారాయణీ మాత ఆశీస్సులను పొందుతారు. యోగమాయ మహాలక్ష్మి నారాయణీ మాత మందిరం
ఎంతో పురాతనమైనదైన నేటి యుగపు ఆరామాలకు ఏమాత్రం తీసిపోనంతటి వైభవాన్ని కలిగి ఉంటుంది. ఆ ఆలయ పురా వైభవానికి ఎందరెందరో దేశ విదేశీ పర్యాటకులు సందర్శనార్థులై ఈ మందిరానికి వస్తారు. న్యూఢిల్లీ రాజకీయ రాజధాని మాత్రమే కాదు, ఎన్నెన్నో చారిత్రక కట్టడాల నిలయం. అంతకుమించి ఎన్నో పవిత్రారామాల లోగిలి కూడా. న్యూఢిల్లీలోని ఎంతోమంది దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే పురాతన చారిత్రక కట్టడం ఖుతుబ్ మినార్. ఆ మినార్ని సందర్శించుకునేవారు కూడా ఇదే మెహ్రూలీ ప్రాంతాన ఉన్న యోగమాయా మందిరానికి కూడా తీర్థయాత్రికులై భక్తజనులై విచ్చేస్తారు. ఇస్లామియా, తురుష్కా, హైందవ నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా నిర్మితమైన ఓ పురాతన కట్టడం యాత్రికుల దృష్టిని ఆకర్షిస్తుంది. అల్లంత దూరం నుంచే ఆధునిక కట్టడాలైన మేడలు, మిద్దెల మధ్య నుంచి పవిత్ర హిందూ ఆగమోక్తాలయ శిఖరాలు, ఓంకార చిహ్నంతో ఒక విమాన శిఖరం, త్రిశూలధారి అయిన మరో విమాన శిఖరం జేగురు రంగు ధవళ వర్ణాలతో మెరిసిపోతూ కనిపిస్తాయి. ఓ ప్రవేశద్వారం దాటి లోనికి వెళ్లిన యాత్రికులకు ఎన్నో లతలను తీర్చిదిద్దిన గవాక్షాలు, గోడలు, వాటిపై దేవతా స్వరూపాలు కనిపిస్తాయి. ఒక గోడపై లక్ష్మీనారాయణ స్వరూపం ఎంతో దివ్యంగా కనిపిస్తుంది. మరో గోడపై సింహవాహిని అయి 18 చేతులతో అష్టాదశ భుజ యోగమాయాదేవి శిల్పితమై కానవస్తుంది. ప్రధాన మందిరానికి ఎదురుగా 2 చిరుమంటపాలలో సింహప్రతిమలు, ఈ ఆలయ వ్యవస్థాపకుల శిలాకృతులు ఉన్నాయి. ప్రధాన ద్వారం లోపలికి అడుగుపెట్టిన వారికి విశాలమైన ముఖమంటపంతో పాటు ప్రదక్షిణా మార్గం కనబడుతుంది. గర్భగృహానికి ఎదురుగా పైకప్పుకి అనేక గంటల సముచ్చయం కానవస్తుంది. గర్భాలయానికి ఎదురుగా కుడివైపు నుండి సాగే ప్రదక్షిణా మార్గం అంతా అనేక ఉపాలయాలుంటాయి. యోగమాయ మహాలక్ష్మి మందిరం సర్వదేవతా నిలయమా అనిపించేంత నిండుగా ఉంటుంది. ఇక్కడ కొలువైన ఇతర దేవీ దేవతల మందిరాలను గమనిస్తే శక్తిమాతలు, శైవావతార మూర్తులే కాదు, వైష్ణవాగమ దేవతలు కూడా కొలువై శైవ వైష్ణవ శాక్తీయ సమ్మిశ్రిత ఆరామం అనిపిస్తుంది. దుర్గాదేవితో పాటు శివపుత్రుల ఉపమందిరాలు కూడా ఇక్కడ విలసిల్లుతున్నాయి. ముఖమంటపం నుంచి మొదలిడి గర్భాలయం చుట్టూరా ప్రదక్షిణా మార్గమంతా ఉపాలయాలతో, వాటిలో నెలకొన్న దేవతల్ని పూజించుకునే భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ముందుగా భక్తులు దుర్గాదేవి నెలకొని ఉన్న ఉపమందిరంలో అమ్మవారికి పూజలు నిర్వహించుకుంటారు. రజతవర్ణ లోహప్రతిమగా రూపొందిన విగ్రహ రూపాన ఆ తల్లి అభయముద్రలో సింహవాహిని అయి కానవస్తుంది. కారబ్బంతి పూమాలలతో ఆ తల్లి నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. ఎదురుగా తెల్లని పానవట్ట సహిత వేదిక వంటి దానిపై నల్లని బాణలింగాకృతి నెలకొని ఉన్నాయి. నలువైపులా నంది, పార్వతి, చతుర్ముఖ బ్రహ్మ యథావిధిగా కొలువై ఉంటారు. భక్తులే స్వయంగా అభిషేకాది అర్చనలు చేసి శివకృపకు పాత్రులవుతారు. ఈ శివ ఉపాలయ పైకప్పు గోళాకార పద్మం వలె బహు అందంగా ఉంటుంది. కుడ్యాలలో అష్టదిక్పాలకులుంటారు. మరోచోట గోధూళివర్ణ శివలింగం ఓ నలుచదరపు పానవట్టంపై ఒదిగి ఉంటుంది. వెనుక సింధూరవర్ణంలో ఏకశిలలో శిల్పితమైన అస్పష్ట గణపతి విగ్రహం కూడా ఉంది. మరోవైపు శివాజ్ఞను తూచా తప్పక పాటిస్తూ ఎటువంటి కార్యాన్నైనా చక్కపెట్టుకొచ్చే కాలభైరవుడు కూడా ఎక్కడా లేని విధంగా పాలరాతి మూర్తిగా చూడచక్కని రూపుతో ఉన్నాడు. కాలభైరవుడు కదా, గ్రామసింహంగా పిలుచుకునే శునకాన్ని వాహనం చేసుకున్నాడు. ఒక చేత ఖండిత శిరస్సును చేబూని కిరీటధారుడై ఉన్నాడు. శైవ వైష్ణవ శాక్తేయ మందిరంగా భాసిస్తున్న యోగమాయ మహాలక్ష్మి నారాయణీ మందిరంలో లక్ష్మీనారాయణ, శ్రీ సీతారామ లక్ష్మణులే కాదు, కలియుగావతారుడైన కల్కి భగవానుని దివ్యమంగళ స్వరూపాలను కూడా ఉపమందిరాలలో చూసి తరించవచ్చు. యోగమాయ మహాలక్ష్మి నారాయణీదేవి మందిరం శైవ వైష్ణవ సంగమస్థలిలా భాసిస్తోంది. దానికి తార్కాణంగా ఇక్కడ అనేక అవతారాల వైష్ణవుడు తన దేవేరిలతో సహా కొలువై ఉన్నాడు. తన హృదయేశ్వరి అయిన లక్ష్మీదేవితో సహా లక్ష్మీనారాయణుడు ఒక ఉపాలయ దేవునిగా నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆకుపచ్చటి వస్త్రాలతో ప్రకృతికి అధినాధునిగా ఆ విష్ణుమూర్తి కనిపిస్తున్నాడు. శంఖుచక్ర గదా అభయహస్తాలతో చతుర్భుజుడైన ఆ స్వామి అభయహస్తమే తన ఆభరణంగా లక్ష్మీదేవిలు పాలరాతిమూర్తులుగా స్థానక భంగిమలో బంతిపూల అలంకృతులై దర్శనమిస్తున్నారు. ఆ పక్కనే విష్ణుమూర్తి
త్రేతాయుగావతారుడై సకల లోకాభిరాముడైన శ్రీరామచంద్రుడు తన ఏకపత్ని సీతాదేవి, సహోదరుడు లక్ష్మణుడు, తన అచంచల భక్తాగ్రగణ్యుడైన ఆంజనేయునితో సహా కొలువై ఉన్నాడు. మరో ఉపమందిరంలో వేణుగానలోలుడై నృత్య భంగిమలో శ్రీకృష్ణ పరమాత్మ పాలరాతి ప్రతిమారూపుడై ఉంటాడు. ఆయన పక్కనే ఇష్టసఖి రాధాదేవి కూడా అభయహస్తయై జతగూడి ఉంది. ఉత్తర భారతీయ వస్త్రాలంకారంలో తగు ఆభూషణాది పుష్పమాలాలంకృతలై కానవస్తారు. ఇన్ని ఉపమందిరాలలోనూ ఒక ప్రత్యేక ఆకర్షణతో సందర్శకులందరినీ ఆకర్షించే మరో ఉపమందిరం శ్రీ కల్కీ భగవానుని ప్రత్యేక మందిరం. అశ్వంపై ఎంతో సుందరాకృతిలో ఖడ్గధారుడై కల్కీ భగవానుని పాలరాతి ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ పైభాగాన అర్ధచంద్రాకృతిలో విష్ణు దశావతారాలు చిరుశిల్పాలై కనిపిస్తాయి. తమ దేవతయైన యోగమాయా మహాలక్ష్మీ నారాయణీ మందిరం తమకు అన్ని విధాలా శుభాలను కలిగిస్తుందని పరమ విశ్వాసంతో ఈ మందిరాన్ని సందర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలను మూటగట్టుకొని సంతృప్తానంద భరితులై తిరిగి వెళతారు. నమో యోగమాయా మహాలక్ష్మీ నారాయణీ దేవ్యై నమః. దేశంలో మరెక్కడా కానరాని అపురూప అమ్మవారి అవతారం శ్రీ యోగమాయా మహాలక్ష్మీ నారాయణీ అవతారం. ఆ తల్లి శ్రీకృష్ణ సహోదరి, శ్రీ మహావిష్ణు సోదరి. ఆ తల్లి ఆశీస్సులు మనకు, మన పిల్లా పాపలకు కూడా దక్కుతాయని ఆశిద్దాం. ఆ తల్లి కోవెలలో కొలువైన సకల దేవతల కరుణా కృపాదృష్టి మనందరిపై వెల్లివిరియాలని కోరుకుందాం.